ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపై లక్ష్యంగా పనిచేయాలని సూచించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నాగారంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో తిరగాలని కార్యకర్తలను కోరారు. అన్ని గ్రామ పంచాయతీ మీరందరూ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా గ్యాప్ ఉన్న దగ్గర దయచేసి మీరందరూ కూర్చొని మాట్లాడు. మీరు వార్డు ఎవరైతే వార్డ్ మెంబర్ గెలుస్తాడో వార్డ్ మెంబర్ ని కన్వీనర్ గా పెట్టుకొని అక్కడ ఒక ప్రెసిడెంట్ కూడా వేసుకోండి. ఎవరైతే ప్రతి వార్డుకు ఒక ప్రెసిడెంట్ వేసుకుంటారో ఆ ప్రెసిడెంట్ అందరూ విలేజ్ కమిటీలు ఉండేటట్టు చూసుకోండి. సింపుల్ థింగ్, ఏముండదు. కాబట్టి దయచేసి అన్ని కమిటీలు 1 వీక్ లో కమిటీలు వేసినాక నేను వస్తాను. మీరు విలేజ్ వారిగానేమో చంద్రయ్య వాళ్ళు వస్తారు. ఎంపీటీసీ పరిధిలో నేను వస్తాను. ఎంపీటీసీ పరిధిలో మనందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. ఒక 2 రోజులు అయితే మొత్తం కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. చెప్తారు మనం ప్రిపేర్ లేము అనుకొని తక్కువని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నిటికీ కూడా ప్రిపేర్ అవుదాం, అన్నిటికీ ప్రిపేర్ అవుదాం. క్యాండిడేట్ కూడా వీలుంటే మీరందరూ కూర్చొని కూడా అనుకుంటే ఇంకా సంతోషం. కాబట్టి దయచేసి మరొకసారి మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంపీటీ సెలక్షన్ లో ఎంపీపీ జెడ్పీటీసీ 2 మనం కొట్టేటట్టు మీరందరూ కష్టపడాలని ఇంత బలం ఉంటేనే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇంకా ఎంపీపీ జెడ్పీటీసీ పొరపాటున తట్టుదలితే ఇబ్బంది పడుతుంది. కాబట్టి అక్కడ మన మండల ఆఫీస్ లో మనోళ్ళే ఉండాలి, జిల్లా పరిషత్ లో మన